మన దేశ ప్రధాని ప్రజలందరినీ ఒక పానిక్ సిట్యుయేషన్‌లో పడేసిండు. అదేంది అనంటే ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు రాబోతున్నాయి. లాక్‌డౌన్ లాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని జెప్పేసి అనేసరికి ఈరోజు నిన్నటి నుంచి పెట్రోల్ బంకుల దగ్గర, ఆ గ్యాస్ సిలిండర్ల దగ్గర, ఆ హెచ్‌పి, ఇండేన్ వాటి దగ్గర క్యూ లైన్‌లు ఉంటున్నారు. ఇంత పానిక్ ఎవరు క్రియేట్ చేశారు అనంటే ఇంకెవరు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. ఈ సిట్యుయేషన్ యాక్చువల్‌గా అసలు అవసరం లేదు. తీవ్రంగా యుద్ధం జరుగుతున్నప్పుడే మనకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మనకు 70 రోజులకు సరిపడేంత పెట్రోలు, గ్యాస్ ఇట్లాంటి నిల్వలున్నాయి. సో, ఇప్పుడప్పుడే మనకు ప్రాబ్లమ్ ఏం లేదులే అని జెప్పేసి మాట్లాడినోళ్ళు మహా అయితే 25 రోజుల యుద్ధం జరిగింది. తర్వాత ఈ మధ్యలోనే ట్రంప్ ఒక 5 రోజులైతే విరామం ఇస్తున్నాము, చర్చలు జరుగుతున్నాయి అనేసి అన్నాడు. యుద్ధం ఆల్మోస్ట్ ఆగిపోయే దశకొచ్చినప్పుడు ఈ క్రైసిస్ ఏంది నాకు అర్థం గాదు. వాస్తవంగా అయితే క్రైసిస్ లేదు. ఎవ్వరు పానిక్ కాలేదు ఇన్ని రోజులు. కానీ మన ప్రధానమంత్రి ఆ మాట మాట్లాడేసరికి, ఓహో! కరోనా లాక్‌డౌన్ సిట్యుయేషన్ అనంటే మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అందరూ పెట్రోలు, డీజిలు ఫుల్ ట్యాంకులు చేపించుకుంటున్నారు. ఇంకా అవసరమైతే ఇంకా షాపులలోకెళ్ళి కావాల్సిన సరుకులు గూడా ఇంట్లోకి పట్టుకుపోతున్నారు. సో, ఇంత క్రైసిస్ క్రియేట్ చేయడానికి గల కారణం ఏందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నా లాక్‌డౌన్ అయితే రాదు. ఎందుకంటే మనకే తెలుస్తుంది లాక్‌డౌన్ ఎందుకొస్తది? ఇదేమన్నా వ్యాధియా? దగ్గితే, తుమ్మితే రావడానికి? జనాలు వీధుల్లో తిరగకపోతేనే సేఫ్ అని జెప్పి అనడానికి? లాక్‌డౌన్ ఎందుకొస్తది? ఇంట్లోనే ఎందుకుండాలి అందరూ? యాజ్ ఇట్ ఈజ్ ఎప్పటిలాగా పనులు జేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశ్యం ఏంది అనంటే, మనకు గ్యాస్ గానీ, ఇట్లాంటి సిలిండర్లు గానీ కొంచెం జాగ్రత్తగా వాడండి. ఎక్కువగా కన్జంప్షన్ జేస్తే ప్రాబ్లమ్‌లో పడతాం గదా! సో, అందుకని జెప్పేసి మీరు కొంచెం జాగ్రత్తగా వాడండి అని చెప్పే క్రమంలో లాక్‌డౌన్ లాంటి పరిస్థితుల్లో మనం ఎలా అయితే ఎదుర్కొన్నామో ఇప్పుడు గూడా అట్లాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాలి, సంసిద్ధంగా ఉండాలి అనేసరికి మొత్తం పానిక్ అయిపోయింది. కానీ వాస్తవంగా ఏందనంటే ఇప్పుడు తెలంగాణలో గానీ, ఆంధ్రాలో గానీ మొత్తం క్యూ లైన్‌లే పెట్రోల్ కోసం. వాస్తవంగా వాళ్ళు గూడా ఏం జేస్తున్నారు? ఎటువంటి క్రైసిస్ లేదు, స్టాక్స్ ఉన్నాయి. మళ్ళా సప్లై చైన్ గూడా ఏం డిస్టర్బ్ ఏం గాలేదు. యాజ్ ఇట్ ఈజ్ నిన్న పెట్రోల్ బంక్‌కి ట్యాంకర్‌లొచ్చినాయి. ఈరోజు గూడా అట్లనే ట్యాంకర్‌లొచ్చినాయి. రేపు గూడా అట్లనే ట్యాంకర్‌లొస్తాయి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఎవ్వరు పానిక్ అవ్వాల్సిన పని లేదని జెప్పేసి వాళ్ళ అసోసియేషన్ నుంచి ఒక లెటర్ గూడా రిలీజ్ జేషిర్రు. అయినా సరే మనోళ్ళు నమ్ముతారా? లేదు 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 అని జెప్పేసి ఆడు పోయిండు 10 మందున్నారు, 20 మందున్నారు. అందరూ ఖాళీ చేస్తే మళ్ళా నాకెట్లా అని జెప్పేసి ఈడు గూడా అందులోనే దూరి ఆ పెట్రోలు, ఆ డీజిల్ నింపేసుకుంటున్నాడు. ట్యాంక్ ఫుల్ అంటున్నారా? అది గాదింకా 5 లీటర్లు, 10 లీటర్ల క్యాన్లు గూడా పట్టుకెళ్ళిపోతున్నారు. సో, అంత పానిక్ అయిపోతున్నారు. కానీ లాక్‌డౌన్ వచ్చే పరిస్థితులు ముమ్మాటికి లేవు. కాబట్టి జనాలు కొంచెం మీరు అంత పానిక్ అవ్వాల్సిన పని లేదు.